వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు భారీ వర్ష సూచనలున్నాయి. తెలంగాణలో 7 జిల్లాలకు హెవీ రైన్ అలర్ట్. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. మత్స్యకారులకు గురువారం వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నుంచి బుధవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.